నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన షట్ తిల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. షట్ అంటే 6, తిల అంటే నువ్వులను 6 రకాలుగా ఉపయోగించే ఏకాదశి కాబట్టి దీన్ని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా నువ్వులను 6 రకాలుగా వినియోగించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత నీటిలో నువ్వులు కలిపి ఆ నీటిని స్వీకరించటం, మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో నువ్వులను ఉపయోగించటం, నువ్వులను ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వటం, నువ్వులతో దేవతార్చన చేయటం అంటే నువ్వులతో పరమశివుణ్ణి పూజించి ఆ తర్వాత శివపూజకు వినియోగించినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించటం, లేదా శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేయటం. ఇలా నువ్వులను 6 రకాలుగా వినియోగించుకోవాలి. శరీరానికి నువ్వుల పిండి రాసుకోవటం, నీళ్ళల్లో నువ్వులు కలిపి ఆ నీళ్లు త్రాగటము, ఆహార పదార్థాల్లో నువ్వులు వినియోగించుకోవటము, అలాగే నువ్వులు నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం, నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం, నువ్వులతో దేవతార్చన చేయటం. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించేటటువంటి రోజు కాబట్టి దీన్ని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. ప్రధానంగా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని జాతకపరంగా రాశిపరంగా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది, ఏకాదశి వ్రతం చేస్తే మంచిది. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకొని శ్రీమన్నారాయణమూర్తికి పుష్పాంజలి సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. అంటే ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఇలా పూర్తి ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు ఈరోజు పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దాన్ని హరినక్తం అంటారు. హరినక్తం ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అయితే షట్ తిల ఏకాదశి కాబట్టి ప్రధానంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకుంటే శనిగ్రహ దోషాలు తొలగిపోతే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శనిహోరలో నువ్వులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ శనిహోర ఉన్న సమయంలో నువ్వులు దానం ఇచ్చుకుంటే కూడా జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో ఈరోజు దీపాన్ని వెలిగిస్తే కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయ ప్రాంగణంలో కూడా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. కాబట్టి షట్ తిల ఏకాదశి నువ్వులను 6 రకాలుగా ఉపయోగించేటటువంటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఏకాదశి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి కాబట్టి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ వీలైనన్ని సార్లు పఠించుకోవటం ద్వారా, విష్ణు ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా, విష్ణు సంబంధమైన ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి షట్ తిల ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా గోచార రవిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, గోచార రవిగ్రహ దోషాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వరాహస్వామి కోర ఎలా భూమిని ఉద్ధరించిందో సంసార సముద్రంలో మునిగిన జీవుణ్ణి నువ్వు అలా ఉద్ధరిస్తావమ్మా అన్నారు.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ తిమిరమిహిరోద్దీపనకరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శంకరుల కవిత్వంలో ఉన్న గొప్పతనం విశేషం ఏంటంటే ఎక్కడ రూపాన్ని వర్ణించినట్టు కనబడదు కానీ రూపం స్ఫురింపజేస్తారు. ఇప్పటివరకు ఎక్కడైనా రూపం చెప్పారా? చెప్పలేదు. కానీ మీకు చెప్తున్నంతసేపు అమ్మవారి రూపం గుర్తొచ్చిందా లేదా? వస్తుంది, ఏం చేస్తాం. పైగా అరుణ కాంతులుతుందని చెప్పడమే మిహిరద్వీపనగరి. అప్పుడు రూపస్ఫురణ వచ్చేసింది. ఆ స్ఫురించిన రూపం ఎంత గొప్పగా ఉన్నది అంటే 4వ శ్లోకంలోకి ఇది కూడా రూపం గురించి చెప్పకనే చెప్తున్నారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మ, ఇందులో అమ్మవారి రూపం వర్ణించలేదు కానీ మీకు చెప్తే రూపం కనబడుతుంది. అమ్మ, నేను నిన్ను పరిశీలిస్తున్నాను, నీ చేతుల్లో అభయహస్తం వరదహస్తం లేదమ్మా అన్నారు. సాధారణంగా ఏ దేవతల్లోనైనా 4 చేతులు, 4 చేతుల్లో 4 రకాల ప్రకటనలు ఉంటాయి. పై 2 చేతులతో ఆయుధాలు పట్టుకుని కింద 2 చేతుల్లో అభయ వరద ముద్రలు పట్టుకోవడం కొన్ని దేవతల్లో. కొన్ని దేవతలు 4 చేతులు ఎంగేజ్ అయి ఉంటాయి, వస్తువులు పట్టుకుని అభయ వరదాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటి రూపాలు ఉంటాయి. నువ్వు నీ 2 చేతులతో వరద అభయ ముద్రలు చెప్పడం లేదేంటమ్మా అని అడిగారు. అంటే అర్థం వరద అభయ ముద్రలు ధరించని రూపాన్ని నేను ధ్యానించిస్తున్నారు అని. ఏమై ఉంటుంది అది మీకే తెలుసు. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. పై 2 చేతులతోనూ పాశాంకుశములు, కింద 2 చేతులతో చెరకవిల్లు పువ్వుల బాణాలు పట్టుకుంది. అంటే అభయవరద ముద్రలు పట్టలేదని కదా అర్థం. అంటే నీ చేతుల్లో అభయవరద ముద్రలు లేవమ్మా అంటే ఇప్పుడు ఎవరిని ధ్యానించినట్లయినా? ఎవరు చెరకవిల్లు పువ్వుల బాణాలు పాశాంకుశాలు ధరించారో ఆవిడ్ని ధ్యానించారని అర్థం. అంటే రూపాన్ని ఎంత దగ్గర చెప్పేశాడు చూడండి. అంటే లలితా మహాత్రిపుర సుందరి శ్రీ విద్యా అధిదేవత, ఆ తల్లి రూపంలో అభయవరద ముద్రలు లేవు. అంటే అభయహస్తం వరదహస్తం పట్టుకోలేదు. ఎందుకయ్యా అంటే ఏం చేస్తాం, 4 చేతులతో 4 పనులు చేస్తుంది ఆ తల్లి. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆ 4 ఉన్నప్పుడు మరి ఆ చేతులతో ఇవి చూపించట్లేదు. అసలు ఆ 2 చూపిస్తే చాలా బాగుంటుంది. మనం ఎవరి దగ్గర భయపడి వెళ్ళామనుకోండి, వాడు ఇలా అంటే మనకు ధైర్యం, భరోసా, అమ్మయ్య కాసేపు వెయిట్ చేస్తాం, అంతే కదా. అందుకు దేవతల దగ్గరికి వెళ్ళగానే మనకు అభయవరదాలు కనబడాలి. కనబడితే మనకు ధైర్యం, నేను ఉన్నాను రా, నీకేం పర్వాలేదు. అమ్మ ఇచ్చేయమంటే ఇదిగో ఇస్తున్నాను అంటుంది. ఇక్కడ వరద అంటే వర అంటే కోరినది, దా అంటే ఇచ్చినది. కోరినవి ఇచ్చేది కనుక వరదహస్తం. బ్రతుకున్నంతకాలం దేనికి భయపడకుండా బతకాలి. రెండవది కావలసినవి దొరకాలి. ఈ 2 దొరికితే ఇంకోటి అక్కర్లేదు. అందుకే ఎవరైనా వరద అభయ పెడతారు. అమ్మ మరి 2 నీ దగ్గర లేవు కదా అంటే ఇతర దేవతలకు అది ప్రకటించవలసిన అవసరం ఉంది, నీకైతే అవసరం లేదు తల్లి అన్నాడు. త్వదన్యః పాణిభ్యాం అభయవరద దైవతగణ. ఇతర దేవతలండి, ఇతర దేవతామూర్తుల్లో దైవతగణం అంటే దేవతా సమూహం. ఇతర దేవతా సమూహములు వరద అభయముద్రలు పట్టుకుంటారు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ. ఆ భంగిములు నువ్వు మాత్రమే పట్టుకోవట్లేదు. ఎందువల్ల అంటే అంత అద్భుతమైన భావం. ఇంతవరకు పాదాల దగ్గరికి వచ్చారు, అమ్మ రూపాన్ని చూశారు. పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత రూపాన్ని చూస్తున్నారు. అయితే పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత కదా చేతులు. అంటే ముందు పాదాల దగ్గరికి వచ్చి తర్వాత చేతులను చూస్తే అప్పుడు వరద అభయ ఇస్తారు ఇతర దేవతలు. నీ దగ్గరికి వస్తే చేతుల దాకా వెళ్ళక్కర్లేదు, ఆ 2 పాదాలు అలా పెట్టు కూర్చుంటావు కదా, ఆ 2 పాదాలే వరద అభయ ఇస్తాయి కనుక ఇంకా చేతులతో ప్రకటించవలసిన అవసరం నీకు లేదు తల్లి అన్నారు. అంటే సత్యప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ పాదాలను చూస్తే చాలు, వరద అభయం 2 అక్కడ ఇచ్చేస్తుంది తల్లి. అసలు ఆ కామాక్షమ్మ కూర్చున్న భంగి ఉంటుందండి, మీరు పరిశీలించాలి. లలితా మహాత్రిపుర సుందరికి 2 స్వరూపాలు. రాజరాజేశ్వరి రూపంగా ఒక పాదం కింద పెడుతుంది, ఒక పాదం పైన పెట్టుకుంటుంది. అప్పుడు మీకు 2 పాదాలు కనబడతాయి. మా అమ్మ కామాక్షమ్మ రూపంలో కూర్చున్నప్పుడు ఆ తల్లి కూర్చున్న తీరు చిత్రం అండి, అప్పుడు 2 పాదాలు కనబడతాయి.
ఆ రెండు చూసేసాక ఇంకా అభయం వరద అక్కడే దొరికిపోయాయి, ఇంకా పై దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే అంత గ్యాప్ కూడా లేదు, అంత తొందరగా అనుగ్రహిస్తుంది. ముందు పాదాలనే కదా ఎవడ ఆశ్రయిస్తాడు, తర్వాత కదా మిగిలిన రూపాన్నంతటిని. అందుకే ముందు పాదధూళికనని చెప్పి ఆ పాదాలను ఆశ్రయించిన వెంటనే వరద అభయ రెండు ఇచ్చేస్తున్నాం. అందుకే భయాత్రాతుం, భయముల నుంచి రక్షించడానికి, దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. ఎంత అందమైన మాట అండి. వాంఛించిన ఫలమునిచ్చుటకు అనలేదు, వాంఛించిన దానికంటే మించిన ఫలమునిచ్చుటకు అన్నారు. అది గొప్ప రహస్యం. వరద అంటే కోరినది ఇచ్చినది. అమ్మ కోరినది ఇవ్వడం కాదట, నువ్వు కోరిన దాన్ని మించినది ఇస్తుంది. అంచనా వేయడమే కష్టమండి. అసలు మనం కోరుకోవడం చేతనవనా అని ఒక ఆలోచన వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అందుకే ఏది కోరుకోకుండా యథాయోగ్యం తథాకురు అన్నారు శంకరులే. అది తెలివైన వాడి మాట. కోరిక స్వతంత్రం కూడా మనకి ఎందుకండి? అమ్మ నువ్వు నన్ను ఎలాగ అనుగ్రహిస్తావంటే అని డిజైన్ చేసి మనం ఇస్తావా? ఇలా అనుగ్రహించు, ఇది ఇవ్వు అని నువ్వు అంటే ఎక్కడ కోరుకోవడం చేతనవ్వాలండి. ఒక బిచ్చగాడు చాలా తపస్సు చేసేట, భగవంతుడు ప్రత్యక్షమైతే ఈయనకేం కావాలంటే నా బంగారు బొచ్చి ఇవ్వు అని అడిగట. అంటే మళ్ళీ అడుక్కోవడమే వాడికి అడుక్కోవడం మించి దాటి వెళ్ళలేడు. వాడు ఏం చేస్తాం? చిన్నపిల్లాడు ఏదో తపస్సుకు అమ్మవారు కనబడితే నీకేం కావాలంటే బీరువానంటే చాక్లెట్ కావాలంటాడు. అప్పుడు సరే ప్రాప్తిరస్తు అని వెళ్ళిపోతే ఏమవుతుంది? బతుకంతా చాక్లెట్ తింటుంటాడా? వాడికి బుద్ధి పెరుగుతుంది, చాక్లెట్ మీద విరక్తి పెరుగుతుంది. అదేదో తెలివిగా అప్పుడు సరిగ్గా అడగలేకపోయినా జీవితాంతం బాధపడతాడు. అందుకే అడిగే స్వతంత్రం మనం పెట్టుకోవద్దు దయచేసి. అడగడం కూడా చేతకాని వాళ్ళమన్న విషయం తెలిస్తే నమస్కారం చేసుకుంటుంటాం. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే ఫలమపిచ వాంఛా సమిధికం. అలాగే అడిగినది ఇవ్వదని కాదు, అడిగినది ఇస్తూనే అడిగిన దాన్ని మించినది ఇస్తుంది. ఈ అడిగిన దాన్ని మించినది అనే మాటకు అద్భుతమైన మాట, శంకరులు మాత్రమే వ్రాయగలిగిన మాట. ఏది లోకంలోవి అడుగుతాం, ఇంకేం అడుగుతాం? అడిగిన దాన్ని మించింది అంటే లోకానికి అతీతమైనది ఒకటి ఉంది. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. అడిగిన దాన్ని మించినది అంటే మళ్ళీ కైవల్యమే. ఆ కైవల్యాన్ని కోరికల్ని మించినది ఏదో అది. కోరికల్ని మించినది అంటే ఒక్కసారి పురుషార్థాలు పేర్లు చెప్పండి వరుసగా. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష ఎక్కడుంది? కామానికి మించింది పోయింది కదా. అందుకే వాంఛా సమధికం అంటే కోరికని మించినది అంటే కోరికని దాటినదే. అనగా మోక్షం కూడా ఇవ్వగలవు అని చెప్తున్నారు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకాదశి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఉపవాసం ఆచరించాలి, విష్ణుదేవుని అర్థించాలి. అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రపట్నం సర్వవిధ శ్రేయోదాయకం. విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవలేనటువంటి వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్పేసి ఆ స్వామివారిని ధ్యానం చేయాలి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం బ్రహ్మవిష్ణుం మహేశ్వరం అన్నారు. ఆయన సర్వాంతర్యామి, లోకోత్తరుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకనే కలిపురుషుడి యొక్క ప్రభావం కూడాను ఆపగల సమర్థుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తియే. అసలు విష్ణుమూర్తే కల్కి అవతారంలో వస్తున్నాడు అని. కాబట్టి ఈ యొక్క గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క సర్వాంతర్యామిని మనం ఈరోజు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి భాగవత పారాయణ కనుక చేసినట్లయితే చాలా గొప్ప విశేషకరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. కారణం భాగవతం ప్రతినిత్యం చదవటం జన్మ సాఫల్యతకు నిదర్శనంట. అందుచేత ప్రతినిత్యం కూడాను సంస్కృతి సంప్రదాయ రీత్యా భాగవత పారాయణ అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. కృష్ణ లీలామృత తత్వాన్ని అర్థం చేసుకొని కృష్ణ
వాసుదేవ అంటూ మనసు నిండా గనక నింపుకొని ఆ విష్ణుదేవుని ప్రార్థన చేస్తే చాలండి, ఈ మానవ జన్మ ధన్యమై తీరుతుంది. ఏకాదశి శనివారం నాడు సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత సేవ చేయటం, పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని మనసు నిండా చదువుతూ 9 ప్రదక్షిణాలు గనక ఎవరైతే నిర్వహిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి ఏకాదశి రాత్రి 8:27 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 7:05 వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 11:07 నుంచి 12:48 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషం శనివారం షట్తిలైకాదశి. ఈ షట్తిలైకాదశికి సంబంధించి ఏకాదశ్యాసి తే పక్షే పౌషస్యాస్తు చ షట్తిల సౌభాగ్యద చ ధనద వ్రతినాం దుఃఖ శుభ. ఈ షట్తిలైకాదశిని ఆచరించడం ద్వారా ఉపవాసం మొదలైనటువంటివి సౌభాగ్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, దుఃఖాలు తొలగుతాయి. అయితే షట్తిల అనేటువంటి శబ్దంలో విశేషం ఏంటంటే ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసుకోవాలి. నువ్వుల పిండి, శనగపిండి లాంటివి కలుపుకుని ఒంటికి పట్టించుకోవాలి. నువ్వులతో హోమం చేయాలి. మనం తాగే నీళ్ళల్లో నువ్వు గింజలు వేసుకోవాలి. ఆహార పదార్థాలలో నువ్వులు వేయాలి. నువ్వులు దానం చేయాలి అనే 6 రకాల నువ్వులను వినియోగించడం ద్వారా పాపాలన్నీ పోతాయండి. చాలా మంచిది. విష్ణుమూర్తికి నువ్వులతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే శనివారం కాబట్టి శివునకు 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఈ నువ్వులు ఆహారంగా ఆవులకి అందించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆకుపూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి, గ్రహదోషాలను నివారిస్తాయి. హనుమంతునికి సంబంధించి దేశక్షేమం కోసం, ధర్మక్షేమం కోసం అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో అనే మంత్రాన్ని రోజంతా చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి కాబట్టి జాగారం కూడా చేయాలి కాబట్టి రాత్రంతా ఇదే మంత్రంతో జాగారం చేసినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. మీరు పరిశీలన చేసుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.
బాలకృష్ణ జై. లోకద్రోహి నరేంద్ర వంశదహన, లోకములను పీడించేటటువంటి రాజులైనటువంటి వారినందరినీ కూడా మట్టు పెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడా, నిర్వాణ సంధాయక, మోక్షమును అనుగ్రహించగలిగినటువంటి వాడా, గోగణార్తి హరణ, గోవులను భక్తులను కాపాడేటటువంటి వాడా, ఓ కృష్ణ నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, నీకు నమస్కారం చేస్తున్నాను. ఇది నమస్కారం యొక్క గొప్పతనం. ఒక్కసారి నమస్కారం జీవితంలో చేస్తే ఇక మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహానికి తిరిగి ఉండదు. అందుకే ఒక గడుసు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈశ్వర నేను గత జన్మలలో నీకు నమస్కారం చెయ్యలేదు, పుట్టాను. ఈశ్వర త్రికరణ శుద్ధిగా ఇప్పుడు నమస్కారం చేశాను, కాబట్టి ఇక మళ్ళీ చేయడానికి నేను ఉండను, ఇక పుట్టాను. ఒక్క నమస్కారం అంత శక్తివంతుడు. కాబట్టి నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్, నా యొక్క భవలతలు ఈ కర్మ బంధనాలన్నింటినీ కూడా తెంపేవయ్యా. నిత్యానుకంపానిధి, అపారమైనటువంటి కరుణకి నిధి అయినటువంటి వాడా, ఓ కృష్ణ నన్ను కాపాడు అని అడిగింది. అంటే కుంతీదేవి పండిపోయినటువంటి స్థితిలో చేసినటువంటి పద్యాలు. అందుకే మనం కూడా పండాలి అంటే భాగవతంలో భీష్ముడు చేసినటువంటి పద్యాలు, కుంతీదేవి చేసినటువంటి పద్యాలు నిరంతరము ధారణలో ఉండాలి. తదనంతరము కృష్ణ భగవానుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడు. కాబట్టి కృష్ణ నిర్యాణం అయిపోయింది. కృష్ణ నిర్యాణం అయిన తరువాత ఇక పాండవులు ఉండలేరు. అందుకే పాండవులు రాజ్యాన్నంతటినీ కూడా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి ఉత్తర కుమారుని యొక్క కుమార్తె ఇరావతి ఆమెనిచ్చి వివాహం చేశారు పరీక్షిత్తుకి. కృపాచార్యుల వారు చిరంజీవి అయినటువంటి కృపాచార్యుణ్ణి పరీక్షిత్తుకి గురువుగా నియమించారు. ఆయన అండదండలలో రాజ్య పరిపాలన చెయ్యి. కృష్ణానుగ్రహం ఎటువంటిదో, ఆ కృష్ణుడు ధర్మాన్ని ఎలా కాపాడాడో, మనకి రాజ్యం ఎలా వచ్చిందో, నీకు ముందున్న వాళ్ళు ఎలా బతికారో నిరంతరం కృపాచార్యుల వారు నీకు చెప్తూ ఉంటాడు. నువ్వు కూడా అదే మార్గంలో ప్రయాణం చెయ్యమని కృపుణ్ణి ఆచార్య స్థానంలో నిలబెట్టి తన మనవడైనటువంటి పరీక్షిత్తుని అప్పజెప్పి మహానుభావుడైనటువంటి ధర్మరాజు, పాండవులు మిగిలిన వాళ్ళు నలుగురు కలిసి పరమాత్మ యొక్క స్థానాన్ని చేరుకోవడానికి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పరీక్షిత్తు రాజ్యపాలన చేస్తున్నాడు. ద్వాపరయుగం పరిసమాప్తమై కలియుగం ప్రవేశించింది. కలిపురుషుడు ప్రవేశించాలి. కలిపురుషుడి యొక్క ఉద్ధతి అలా ఇలా ఉండదు. కలిపురుషుడు ప్రధానంగా రెండిటి చేత లోకాన్ని పాడు చేస్తుంటాడు. ఒకటి, అసలు ఏ వావి వరస నియమము నిష్ఠ వీటితో సంబంధం లేనటువంటి నిరంతరము అదుపు తప్పినటువంటి కామము. రెండవది జిహ్వేంద్రియ లౌల్యము. ఇది తినచ్చా, ఇది తినకూడదా, ఇది ఇలా తినచ్చా, ఇంకొకలా తినాలా, అసలు తినడానికి ఏమైనా నియమాలు ఉంటాయా, ఇవేం అక్కర్లేదు. కాబట్టి అలా ఇంద్రియ లౌల్యాన్ని కల్పించి కలిపురుషుడు పాడు చేస్తుంటాడు. అటువంటి కలిపురుషుడి యొక్క యుగం ప్రారంభమైపోతోంది. కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేశాడు. దిగ్విజయ యాత్ర చేసి కురుజంగాల దేశంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు అని విన్నాడు. ధర్మరాజు గారి యొక్క పౌత్రుడనైనటువంటి నేను రాజ్య పరిపాలన చేస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద విహరించారు. ఆయన పాద ముద్రలు ఇంకా ఈ భూమి మీద వాడిపోలేదు, చిరిగిపోలేదు. కలిపురుషుడు ప్రవేశించి ధర్మాన్ని పతనం చేయడమా, కలిని నిగ్రహిస్తానని గబగబా బయలుదేరి కురుజంగాల దేశాన్ని చేరుకుంటున్నాడు. చేరుకుంటున్న సమయంలో భూమి గోరూపాన్ని పొందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, మనుష్యుల హితం కోసం ఏర్పడిన ఏ కర్మ అయినా వ్యవస్థ కోసమే ఏర్పడింది కానీ
అది ఆలోచన గల వారి చేత చక్కగా విచారించిన తరువాతనే నిశ్చయించబడుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక వ్యవస్థ అంతే ఇది. కనుక అబద్ధమాడి వ్యవస్థను నాశనం చేయటం పాపం. అందరి మధ్య నిశ్చయించిన వివాహాన్ని ప్రయోజనం లేకుండా వృథా చేయటం అపకీర్తిని, అధర్మానికి కారణమవుతుంది. అది ధర్మాన్ని నాశనం చేసినట్లు అవుతుంది. కన్య బంధువుల అంగీకారంతో పెళ్లి జరుగుతున్నప్పుడు మంత్రాలు, హోమాలు చేయాలి. అప్పుడే మంత్రాలు సఫలమవుతాయి. అలా కాకుండా పెద్దలు కన్యాదానమే చేయకపోతే మంత్రాలు ఫలించవు. కన్యాదానం చేయాలా అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పరస్పరం మంత్రపూర్వకంగా ప్రతిజ్ఞలు చేస్తే అది శ్రేష్టమైన పెళ్ళి అవుతుంది. అది కూడా బంధువుల మధ్యలో వారి అంగీకారంతోనే జరిగితే శ్రేష్టమైనది అవుతుంది. వరుడు ధర్మశాస్త్రాలను అనుగుణంగా భార్యను పొందటమే మంచిది. అప్పుడు వరుడు ఆమెను దేవుడికి ఇచ్చిన భార్యగా భావిస్తాడు. పాణిగ్రహణం అయ్యేంత వరకు స్త్రీలు, పురుషులు కూడా ఒకరినొకరు కోరుకుంటూనే ఉండవచ్చు. ఇందులో తప్పులేదు. కన్యలకై మరుద్గణాలు ఇలాంటి వరం ఇచ్చారు కూడా. ఇష్టం లేని వాడిని అయోగ్యుడికి కన్యాదానం చేయరాదని ఋషులు చెప్పారు. ఇష్టం లేని వాడికి చేయకూడదు. ఎందుకంటే ఆనందంగా జీవించటానికి, సంతానోత్పత్తికి అదే కారణం కదా. ఓ ధర్మరాజా, సప్తపదిలోని 7వ అడుగు పడినప్పుడే పాణిగ్రహణ మంత్రాలు నిజమవుతాయి, ఫలాన్ని ఇస్తాయి. జలపూర్వకంగా కన్యాదానం చేసినప్పుడే పాణిగ్రహీత భర్త అవుతాడు. ఇది కన్యాదానం యొక్క విధి అన్నాడు భీష్ముడు. బాగుంది. అత్యంత సూక్ష్మంగా, క్లుప్తంగా, చాలా బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46, 47, 48 అధ్యాయాలు. భీష్ముడు ధర్మరాజుకి ఎలా చెప్పాడు? ఓ ధర్మరాజా, స్త్రీకి ఇష్టం లేకపోతే ఆమె తన భర్తను ఆనందింపజేయలేదు. పురుషుడు ఆనందంగా లేకపోతే సంతానం వృద్ధి చెందదు. అందువల్ల స్త్రీలను ఎప్పుడు గౌరవించాలి, లాలించాలి. శ్రియో యత్ర చ పూజ్యంతే, శ్రియో యత్ర చ పూజ్యంతే, రమంతే తత్ర దేవతాగ, రమంతే తత్ర దేవతాగ, అపూజితాచ్చ యత్రైతాగ, అపూజితాచ్చ యత్రైతాగ, సర్వాస్తత్ర ఫలాగ క్రియాగ. దీన్ని తెలుసుకోవాలా. స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు సంచరిస్తారు. వారు నిరాదరించబడితే అక్కడ అన్ని పనులు విఫలమైపోతాయి, నశించిపోతాయి. కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ దుఃఖానికి లోనైన చోట, అందుకని దుఃఖపడకూడదు, సంతోషంగానే ఉండాల. కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ దుఃఖానికి లోను కాకూడదు, సంతోషంగానే ఉండాలి ఎప్పుడు. ఎందుకు దుఃఖంతో ఉంటే వంశనాశనం జరుగుతుంది, అటు ఇటు. కనుక ఇంక ముందు వంశం కూడా నాశనం అవుతుంది. దుఃఖపడనే కూడదు. భార్య మనస్సును భర్త అర్థం చేసుకోవాలా, భర్త మనస్సును భార్య అర్థం చేసుకోవాలా. పెళ్లి చేసేదే సంతానాని కోసం, కనటానికి. అది జ్ఞాపకం పెట్టుకోండి. కనుక వారిని బాధ పెట్టకుండా బాగా చూసుకోవాలి. ఇద్దరిని, భర్తను కూడా అట్లనే చూసుకోవాలి. వారి శాపానికి గురి అయిన ఇళ్ళు ప్రాణం తీసే దేవతలతో నాశనం చేయబడిన వాటితో సమానమైపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఓ ధర్మరాజా, లక్ష్మి లేని ఇళ్ళు ప్రకాశించవు, వృద్ధి చెందవు. మనువు స్వర్గానికి వెడుతున్నప్పుడు స్త్రీల బాధ్యతను పురుషులకు అప్పగించాడు. స్త్రీలను పురుషుల చేతుల్లో పెట్టి ఇలా అన్నాడు: స్త్రీలు అబలలు, వారు మంచి మనస్సు కలవారు, సత్యలోకాన్ని గెలవగల శక్తి కలవారు, ఈర్ష్య కూడా కలవారే. అభిమానాన్ని కోరుకుంటూ ఉంటారు, తప్పేం లేదు. కొంచెం కోపం ఉంటుంది, దాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. పురుషులకు ఆత్మీయులు, బోళా మనుషులు, గౌరవించి తగినవారు. కనుక స్త్రీలను ఆదరించండి. వాళ్ళ మనసులో ఏమీ ఉండదు పాపం. కొంచెం పొగిడితే చాలు, ఏమైనా చేయిస్తారు. శ్రీ ప్రత్యయోగి వై ధర్మగా, శ్రీ ప్రత్యయోగి వై ధర్మగా, రతిభోగాస్య కేవలగా, రతిభోగాస్య
కేవలగ పరిచర్యా నమస్కారాగ పరిచర్యా నమస్కారాగ తదాయత్త భవంతు వగ తదాయత్త భవంతు వగ. ధర్మసిద్ధికి శ్రీజాతియే మూలం. మీ యొక్క ఆనందం, పరిచర్యలు, నమస్కారాలు అన్నీ స్త్రీల అదుపులోనే ఉంటాయి. పిల్లలను కనటం, పుట్టిన వారి ఆలనా పాలనా చూడటం, లోకయాత్రను చక్కగా శాంతంగా నిర్వహించటం అనే ఇవన్నీ కూడా స్త్రీలు చేసే పనులు. కనుక వారిని బాగా చూసుకోవాలి. సమ్మాన్యమానశ్చయితాగి సర్వకార్యాణ్య వాప్స్యథ. మీరు కూడా స్త్రీలను సత్కరిస్తూ ఉంటే సకల కార్యాలు సిద్ధిస్తాయి. సకల కార్యాలు కూడా. ఈ విషయంలో విదేహ రాకుమారి ఒక మంచి మాటని ఇలా చెప్పింది. నాస్తి యజ్ఞ క్రియా కాచిత్ న శ్రాద్ధం నోపవాసకం ధర్మ స్వభర్తృ శుశ్రూష ధర్మ స్వభర్తృ శుశ్రూష తయా స్వర్గం జయంత్యుత తయా స్వర్గం జయంత్యుత. స్త్రీలకు ఏ యజ్ఞక్రియతోనూ శ్రాద్ధతోనూ ఉపవాసంతోనూ పని లేదు, అవసరం లేదు. తన భర్తను సేవించుకోవటమే స్త్రీకి ధర్మం అయి ఉంది. అదే స్త్రీకి అన్నీ సాధించి పెడుతుంది. ఆ ధర్మంతో ఆమె స్వర్గాన్ని కూడా జయిస్తుంది. పితా రక్షతి కౌమారే పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే భర్తా రక్షతి యౌవనే పుత్రాశ్చ స్థావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. స్త్రీని కౌమారంలో తండ్రి రక్షిస్తాడు, యవ్వనంలో భర్త రక్షిస్తాడు, వార్ధాక్యంలో పుత్రులు కానీ పుత్రి కానీ రక్షిస్తారు. కనుక స్త్రీకి ఒంటరిగా తనను తాను రక్షించుకోవలసిన పని లేదు. ఓ ధర్మరాజా, స్త్రీలంటే శ్రీ లక్ష్మీ స్వరూపిణులే, ఐశ్వర్యాన్ని కోరేవారు. వీరిని సత్కరించాలి. ఓ రాజా, తన వంశంలో ఉంచుకొని రక్షిస్తే శ్రీ లక్ష్మీ స్వరూపిణిగా నిలుస్తుంది అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, కొందరు తన భార్యకు ఎవరి ద్వారా పుత్రులు పుట్టినా వారు తన కొడుకులే అంటారు. కొందరు తనకు ఎవరి యందు పుత్రులు పుట్టినా వారు పుత్రులే అంటారు. వారిద్దరూ సమానులని అనవచ్చా? వాస్తవంగా వారు ఎవరి పిల్లలు? దీన్ని చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, తన రేతస్సు నుండి పుట్టినవాడు ఔరసుడు. గర్భాధాన చేసినవాడు తన అధికారాన్ని వదులుకుంటే అతడు కూడా తనకు క్షేత్రజ్ఞుడైన కొడుకు పుడతాడు. అంటే క్షేత్రజ్ఞుడైన కొడుకు అవుతాడు అని చెప్తున్నాడు. అలాగే ఆద్యుడి విషయం చెబుతున్నాను విను అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, మేము ఔరస పుత్రుడు అనుకుంటున్నాం. అంటే రేతస్సు లేకపోతే క్షేత్రం నుండి కొడుకు ఎలా పుడతాడు? నియమభంగం ద్వారా ఆద్యుడు కూడా కొడుకు ఎలా అవుతాడు? భీష్ముడు ఇలా చెప్తున్నాడు, తన రేతస్సు ద్వారా కొడుకును కని వేరే కారణాలతో అతడిని విడిచిపెడితే కేవలం గర్భాధాన కారణంగా అతడు అధికారి కాలేడు. ఆ బిడ్డ ఆ క్షేత్ర యజమానిదే అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అందుకని తప్పులేదు అని ఇక్కడ నిర్ణయం అయిపోయింది. ఇక్కడ రాజా, పుత్రకాముడై కేవలం పుత్రులను పొందాలనే దృష్టితోనే గర్భవతిని పెళ్లి చేసుకుంటే పుట్టిన బిడ్డ క్షేత్రజ్ఞుడై ఆమె భర్తకే చెందుతాడు, కానీ గర్భాధానం చేసిన వాడికి చెందడు. ఇంకెంతకన్నా ఇంకేముంది? మహాభారతంలో చెప్పేసింది. ఇతరుల క్షేత్రాల్లో పుట్టే పిల్లల లక్షణాలను బట్టి ఎవరి పిల్లలో తెలుస్తూనే ఉంటుంది కావచ్చు. కళ్లకు కనిపించే పోలికలను ఎవరు కప్పిపుచ్చుకోలేరు కదా. నిజమే, కొన్ని ప్రాంతాలలో
కృత్రిమ పుత్రులు కూడా ఉంటారు. అక్కడ ఆ పుత్రులను చేరదీయటమే కారణం కానీ, రేతస్సు కానీ, క్షేత్రం కానీ రెండూ కారణాలు కావు అన్నాడు. అంటే తప్పు లేదు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, శుక్రము క్షేత్రము రెండూ స్పష్టంగా తెలియని చోట కేవలం దగ్గర తీసి పుత్రుడిగా భావిస్తే ఆ కృతక పుత్రుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, తల్లిదండ్రులు దారిలో విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. వారి గురించి విచారించినా వారి జాడ తెలియలేదు. అప్పుడెవడో ఆ శిశువును చేరదీసి పెంచుతున్నాడు. ఆ శిశువు కృతకపుత్రుడు అవుతాడు, ఖండితం అవుతాడు. తాను యజమాని కాకపోయినా ఆ సమయంలో యజమానిగా నిలిచి పోషిస్తున్న వాడి కులమే ఆ బాలుడికి కూడా కులమవుతుంది. అంటే వాడే పుత్రుడవుతాడు అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, ఇలాంటి బాలుడికి ఏ వర్గాన్ని అనుసరించి ఎలాంటి సంస్కారం చేయాలి, ఏ జాతి కన్యనిచ్చి పెళ్లి చేయాలో అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, తల్లిదండ్రులు విడిచిపెట్టినందువల్ల ఆ బాలుడు తనను పోషిస్తున్న వాడి కులాన్నే పొందుతాడు. కనుక అతడి రక్షకుడిగా ఉన్నవాడు తన కులాచారాన్ని బట్టి బాలుడికి సంస్కారం చేయాలన్నాడు. అంతే, ఎవరు సాకుతున్నాడో వాడే చేయాలా అన్నాడు భీష్మ పితామహుడు. తప్పేం లేదు, వాడి కులంలోనే చేరినట్టు లెక్క, వాడి ప్రకారంగానే చేయాలి ఆ బాబుకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, ఎవరైనా చూసినా వారితో కలిసి ఉన్నా ఎలాంటి స్నేహం కలుగుతుంది? గోవుల మహిమ ఏమిటి చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, నువ్వు అడిగిన ఈ విషయం గురించే పూర్వము నహుషుడికి చవన మహర్షికి మధ్య జరిగిన ఓ సంవాదాన్ని నీకు చెప్తాను విను. ఒకప్పుడు భృగువంశంలో పుట్టిన చవన మహర్షి తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చవనుడు ఆయన మహావ్రతాన్ని ఆచరిస్తూ నీటి లోపల ఉండి తపస్సు చేస్తున్నాడు. ఆయన అభిమానాన్ని, క్రోధాన్ని, హర్షాన్ని, శోకాన్ని విడిచిపెట్టాడు. గొప్ప నియమాన్ని పాటించి 12 సంవత్సరాలు నీటిలోనే ఉన్నాడు. చల్లని కిరణాలు గల చంద్రునిలాగా ఆ మహర్షి సకల ప్రాణులపై, విశేషించి అన్ని జలచరాలపైన పరిపూర్ణ విశ్వాసాన్ని పెట్టుకున్నాడు. పవిత్రుడయ్యాడు. దేవతలను నమస్కరించి గంగా యమునుల మధ్య నీటిలో స్థాణువులాగా కదలకుండా కూర్చున్నాడు. గంగా యమునులు కలిస్తే ఆ వేగం మామూలుగా ఉండదు, పరమ భయంకరంగా ఉంటుంది. అక్కడ అతి భీకరమైన ధ్వని పుడుతుంది. వాయు వేగంలాగా నది ప్రవహిస్తుంది. అయినా సరే ఆ మహర్షి దానిని శిరస్సుతో స్వీకరించాడు. అప్పుడు గంగా యమునా నదుల మహర్షికి ప్రదక్షిణం చేసి ప్రవహించాయి, కానీ ఆయనను బాధించలేదు. ఆ మహర్షి కట్టెలాగా నిశ్చలంగా నీటిలోనే నిదురించాడు. అప్పుడప్పుడు నీటి మీదే నిలబడ్డాడు. అలా నీటిలో నివసిస్తూ ఉండటం వల్ల జంతువులన్నిటికీ ఆయన ప్రియమిత్రుడయ్యాడు. ఆయన అలా నీటిలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒకనాడు చేపలు పట్టి జీవించే మత్స్యకారులు ఎంతోమంది అక్కడికి వచ్చారు. వారికి ఎందుకో కొన్ని రోజుల నుంచి చేపలు దొరకటం లేదు. అందుచేత వారు ఎలాగైనా సరే ఈ రోజున ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు, చేపలతోనే తిరిగి వెళ్ళాలి. ఇంట్లో వారిని సంతోషపెట్టాలి అనేటువంటి గట్టి నిశ్చయంతో ఉన్నారు. వారు చేతులతో పెద్ద పెద్ద వలలు పట్టుకొని అక్కడికి వచ్చారు. ఆ మత్స్యకారులు అందరూ బాగా వ్యాయామం చేసేవారు. అందుకే వారి భుజాలు ఉబ్బి ఉన్నాయి. వారు బలిష్ఠులు, శూరులుగా ఉన్నారు. వారికి నీరంటే భయం లేదు. చేపలుండే లోతు నీటిలోకి వెళ్ళి వలను పరిచారు. గంగా యమునుల నీటిని తమ వలలతో కప్పివేశారు. వారు విసిరిన వల అది చాలా పెద్దది. దాని యొక్క వైశాల్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. చక్కగా పటిష్టంగా తయారు చేయబడి ఉంది, బలంగా ఉంది. వారు దాన్ని నీటిపై పరిచారు. తర్వాత అందరూ నీటిలోకి దిగారు. ఎలాంటి భయం లేకుండా ఉత్సాహంగా వలను పద్ధతి ప్రకారంగా మడుస్తూ చేపలను, ఇతర జంతువులను కూడా బంధించారు కూడా. వలను నెమ్మదిగా లాగే సమయంలో వారు అనుకోకుండా చుట్టూ చేపలతో ఉన్నటువంటి చవన మహర్షిని కూడా వలలో బంధించి పైకి లాగారు. వారు వలను పైకి లాగుతున్నప్పుడు
వారికి వల బరువుగా కనిపించింది. భలే భలే, ఈరోజు మన పంట పండింది, ఏదో పెద్ద చేప పడింది అనుకున్నారు. చాలా కాలం నుండి నీటిలోనే ఉండి తపస్సు చేస్తూ ఉండటం వల్ల చ్యవన మహర్షి శరీరంపై బాగా నాచు అంటుకొని పోయింది. దాంతో ఆయన గడ్డం జడలు పచ్చగా అయిపోయాయి. ఆయన శరీరంలో చిన్న చిన్న శంఖాలు గుచ్చుకొని ఉన్నాయి. వాటితో ఆయన పంది వెంట్రుకలు తగులుకున్నట్లుగా విచిత్రంగా ఉన్నాడు. అలా చ్యవన మహర్షి వలలో నుంచి పైకి రావటాన్ని చూసి మత్స్యకారులు వణికిపోయారు, భయపడ్డారు. అందరూ ఒక్కసారిగా నేలపై పడి నమస్కారాలు పెట్టారు. ఆ రోజుల్లో ఆ మహర్షులంటే అందరికీ అంత గౌరవం ఉండేది, అంత భక్తి శ్రద్ధలు ఉండేవి. వారు వలను ఈడ్చినందువల్ల కలిగిన బాధతోనూ భయం వల్ల నేలను తాగటం వల్ల ఎన్నో చేపలు చనిపోయాయి. అది చూసి చ్యవన మహర్షి ఎంతో బాధపడ్డాడు. ఆయనకు వాటిపై జాలి కలిగింది. అప్పుడు మత్స్యకారులందరూ ఇలా అన్నారు, అయ్యా, మేము పెద్ద పాపం చేశాం, దానిని అజ్ఞానంతో చేశాం, దీన్ని మమ్మల్ని అనుగ్రహించండి, మేము ఇప్పుడు ఏం చేయాలో ఆజ్ఞాపించండి అని వినయంగా అన్నారు. అప్పుడు చేపల మధ్యలో ఉన్న చ్యవన మహర్షి ఇలా అన్నాడు, ఓ గంగపుత్రులారా, మీరు నాకు ఇష్టమైన పని చేస్తానని మాట ఇచ్చారు, చాలా సంతోషం. నేను చాలా కాలం నుండి ఈ చేపలతోనే నివసిస్తున్నాను. ఇవి నాకు ఆశ్రయాన్ని ఇచ్చాయి, నాకు స్నేహితులయ్యాయి, బంధువులయ్యాయి, తల్లిదండ్రులు అయ్యాయి. కనుక నేను వీటి విడిచి నా దారి నేను చూసుకోలేను. అది పాపం, అధర్మం కూడా. కనుక నేను ఉంటే వీటితోనే ఉంటాను. చావో బ్రతకో నేను చేపలతోనే ఎక్కడికి వెళితే అక్కడికి వెళతాను. ఎందుకంటే నేను వీటితోనే కలిసి నీటిలోనే జీవించాను కనుక ఇప్పుడు వీటిని వదలనేనన్నాడు. ఆ మాటలు వినగానే మత్స్యకారులు ముఖాలు వాడిపోయాయి. మహర్షి పైకి లేచి తన దారి తాను చూసుకొని వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. చేపలతోనే ఉంటాను అనేసరికి వారెంతో భయపడ్డారు, వణికిపోయారు, కంగారు పడ్డారు. కళ తప్పిన ముఖాలతో నాటి కాలంలో తమను పాలిస్తున్న నౌక్ష మహారాజు దగ్గరకు కంగారుగా వెళ్ళారు. నౌక్షుడికి జరిగిందంతా చెప్పారు. అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్పాడు. నౌకుషుడు చ్యవన మహర్షిని చూసి మంత్రులు పురోహితులతో కలిసి త్వరగా ఆయనకు ఎదురు వెళ్ళాడు. యథావిధిగా అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. అన్ని నియమాలను పాటిస్తూ చేతులు జోడించాడు. ఓ మహర్షి, నేను నహుషుణ్ణి, ఈ దేశానికి రాజును, నీకు నమస్కారం అన్నాడు. అప్పుడు నహుషుడి పురోహితుడు చ్యవన మహర్షిని పూజించాడు. తర్వాత నహుషుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, నేనేం చేయాలో చెప్పండి, ఏం చేస్తే మీకు సంతోషం కలుగుతుందో చెప్పండి, నేను ఆ పని చేస్తాను, అదెంత కష్టమైనదైనా సరే నేను చేస్తాను, ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు చ్యవన మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ మత్స్యకారులను ముందు గౌరవించు, వీరిని ఆదరించు. వీరు చేపలు పట్టుకొని జీవిస్తున్నారు, వారి జీవనాధారం ఇదే. వారెంతో శ్రమపడ్డారు. నేను వలలో పడటం మూలంగా ఎన్నో చేపలు చనిపోయాయి. అందువల్ల వీరెంతో నష్టపోయారు. వీరు సంతోషించాలి, వీరికి లాభం కలగాలి. కనుక ఈ మత్స్యకారుల చేపలను నువ్వు కొను, చేపలతో పాటు ఉన్నటువంటి నన్ను కొను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.